నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పర్యటించిన ప్రధానమంత్రి 12,006 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్ర మోదీ. రాజస్థాన్లోనూ పర్యటించిన ప్రధానమంత్రి జోధ్పూర్లో 5,900 కోట్ల రూపాయల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్ర మోదీ. కొత్త ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. ఆసియా క్రీడల్లో కొనసాగుతున్న భారత్ అథ్లెట్ల హవా. ఆర్చరీ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విజే సురేఖ, పరిణీత్ కౌర్, అతిథి గోపీచంద్ స్వామి. ఇక వార్తలోని వివరాలు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12,006 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇండోర్లో వికాస్ యోజన కింద లైట్ హౌస్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు, కొత్త రోడ్లు, రైల్వే లైన్లను ప్రధాని ప్రారంభించారు. వీటితో పాటు కొన్ని ప్రభుత్వ కట్టడాలకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని మోదీకి జేజేలు కొట్టారు. ప్రధానిపై పూల వర్షం కురిపించారు. వీరంగణ రాణి దుర్గావతి సమాధి స్థలాన్ని సందర్శించారు. అనంతరం సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన రాణి దుర్గావతి ఎగ్జిబిషన్ను సందర్శించి ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పలు విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో వీరంగణ రాణి దుర్గావతి 500వ జయంతిని నిర్వహించుకోవడం మనకెంతో గర్వకారణమని, ఈ పవిత్ర కార్యక్రమం సాక్షిగా రాణి దుర్గావతి జీవితం దేశంలోని 140 కోట్ల మందికి ఆదర్శమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ వీరోచితమైన భూమిపై అడుగిడిన నాకు తన్మయత్వం కలుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఏర్పాటు చేసిన జనసభలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో మధ్యప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తమ ప్రభుత్వం వచ్చాక 12,800 కోట్ల రూపాయలతో రోడ్లు, రైళ్లు అభివృద్ధి చేశామన్నారు. ఉజ్వల పథకం కింద పేదవాళ్లకు 3 లక్షల కోట్లతో సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నామని, వీటి ద్వారా ఈరోజు నిరుపేదల ఇళ్లల్లో పొయ్యి వెలుగుతోందన్నారు. 70,000 కోట్లతో ఆయుష్మాన్ కార్డులను ప్రారంభించి ఉచిత ఆరోగ్య బీమా అందిస్తున్నామన్నారు. దేశంలోని రైతులందరికీ తక్కువ ధరకే నాణ్యమైన యూరియా అందించేందుకు 8 లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. పీఎం కిసాన్ సంఘ్ పేరుతో రైతులకు 1,50,000 కోట్ల రూపాయలను నేరుగా బ్యాంకుల్లో జమ చేస్తున్నామన్నారు. పేదలకు పక్కా ఇళ్లను నిర్మించేందుకు 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. सभी बहनों के गैस सिलेंडर सस्ता कर दिया था। उस समय उज्ज्वला की लाभार्थी बहनों के लिए सिलेंडर 400 रुपये तक सस्ता किया गया और अब कुछ ही दिनों के बाद दुर्गा पूजा, नवरात्रि, दशहरा, दिवाली, ये त्योहार आने वाले हैं। तब ये मोदी सरकार ने उज्ज्वला का सिलेंडर कल ही फिर एक बार 100 रुपया सस्ता कर दिया। यानी पिछले कुछ सप्ताह में ही उज्ज्वला की लाभार्थी बहनों के लिए सिलेंडर 500 रुपये सस्ता हुआ है। अब उज्ज्वला की लाभार्थी मेरी गरीब माताओं, बहनों, बेटियों को गैस का सिलेंडर सिर्फ 600 रुपये में ही मिल जाएगा। सिलेंडरों के बजाय पाइप से ही सस्ती गैस रसोई में आए, इसके लिए भी भाजपा सरकार तेज गति से काम कर रही है। इसलिए ही यहां गैस पाइपलाइन भी बिछाई जा रही है। इसका लाभ भी
मध्य प्रदेश के लाखों परिवारों को होगा। అవినీతి హత్యల్లో రాజస్థాన్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, అభివృద్ధిలో రాష్ట్రం పూర్తిగా పతనమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్ జోధ్పూర్లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన సభలో ప్రధాని మాట్లాడారు. రాజస్థాన్లో కాంగ్రెస్ను ఓడించాలన్నారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, రాజస్థాన్ను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రధాని విశాల్ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. మోదీపై పూల వర్షం కురిపించారు. दंगों की आग में जल रहा था, तब यहां के मुख्यमंत्री क्या कर रहे थे? जब यहां हिंसा हो रही थी, निर्दोष लोग मारे जा रहे थे, तो कांग्रेस के नेता क्या कर रहे थे? क्या कांग्रेस की पहली और आखिरी नीति सिर्फ और सिर्फ तुष्टीकरण ही है क्या? रामनवमी, परशुराम जयंती, हनुमान जयंती, कोई भी त्योहार ऐसा नहीं है जिसमें राजस्थान से पत्थरबाजी की खबरें न आती हो। कांग्रेस ने भ्रष्टाचार और दंगों के मामले में राजस्थान को देश में टॉप पर पहुंचा दिया है। कांग्रेस ने महिलाओं और दलितों के विरुद्ध अत्याचार के मामले में राजस्थान को नंबर 1 बना दिया है। कांग्रेस ने नशे के कारोबार को कैसे खुली छूट दे दी है, वो भी राजस्थान का बच्चा बच्चा जानता है। क्या इसलिए आपने कांग्रेस को वोट दिया था? क्या ये बर्बादी करने के लिए कांग्रेस को वोट दिया था? ये राजस्थान को तबाह करने के लिए कांग्रेस को वोट दिया था? ये राजस्थान को लूटने के लिए कांग्रेस को वोट दिया था? भाइयों, इसलिए ये मेरा मारवाड़ कह रहा है, भाजपा को लाएंगे, राजस्थान को बचाएंगे। రాజస్థాన్ ప్రాచీన భారతదేశ వైభవం, పరాక్రమం, సౌభాగ్యం, సంస్కృతిలో కనిపించే రాష్ట్రమని, భారతదేశ గత వైభవాన్ని ప్రతిబింబించే రాజస్థాన్ దేశ భవిష్యత్తుకు కూడా ప్రాతినిధ్యం వహించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో మేవార్ నుండి మార్వార్ వరకు అభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాలను కొత్త స్థాయికి చేర్చినప్పుడే రాజస్థాన్ అభివృద్ధి సాధించినట్లని అన్నారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని 5,900 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. జోధ్పూర్ 4 లైన్ల రైల్వే లైన్ను ప్రారంభించారు. 2 కొత్త రైళ్లను జెండా ఊపి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఐఐటి జోధ్పూర్ క్యాంపస్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అత్యాధునిక న్యూ టెర్మినల్ బిల్డింగ్ అభివృద్ధికి శంకుస్థాపనతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రాజస్థాన్ అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈరోజు రాజస్థాన్లో ప్రారంభించిన ప్రాజెక్టులు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయన్నారు. बहुत बहुत बधाई देता हूं। साथियों, राजस्थान वो राज्य है जहां प्राचीन भारत के गौरव के दर्शन होते हैं, जिसमें भारत के शौर्य, समृद्धि और संस्कृति झलकती है। बीकानेर से बाड़मेर होते हुए जामनगर तक जाने वाला एक्सप्रेसवे कॉरिडोर, दिल्ली मुंबई एक्सप्रेसवे राजस्थान में आधुनिक और हाईटेक इंफ्रास्ट्रक्चर का उदाहरण है। भारत सरकार आज राजस्थान में हर दिशा में, चहुं दिशा में रेल और रोड समेत हर क्षेत्र में तेज गति से काम कर रही है।
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత వినూత్న పథకాలతో భారత్ అపూర్వమైన వికసిత దేశంగా అవతరిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. మౌలిక సౌకర్యాలు కనీ విని ఎరుగని విధంగా అభివృద్ధి చెందడం ఈ దేశ ప్రజలు చేసుకున్న అదృష్టమని ఆయన తెలిపారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో ప్రధానమంత్రి పాల్గొన్న 5,900 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడారు. నీరు, విద్యుత్, ఇంధనం వంటి అన్ని సామాజిక మౌలిక సౌకర్యాలు ప్రతి ఇంటికి చేర్చే ఒక గొప్ప మార్గమని వేసిన ప్రధానమంత్రి ఒక కొత్త శకానికి నాంది పలికారని, దేశం బహుముఖంగా అభివృద్ధి చెందిందని కేంద్ర మంత్రి అన్నారు. जिस संकल्प के साथ में आप देश को विकसित कर रहे हैं, देश को 2047 तक विकसित भारत बनाने के जिस संकल्प के साथ में आप आगे बढ़ा रहे हैं, उसी संकल्प को आगे बढ़ाने के लिए, उसी संकल्प के स्वप्न को साकार करने के लिए इस पश्चिमी राजस्थान के लिए अनेक योजनाओं का जो है तोहफा लेकर के आज आप यहाँ पधारे हैं. मैं हृदयपूर्वक पश्चिमी राजस्थान के लोगों की तरफ से आपका स्वागत और अभिनंदन करता हूँ. माननीय प्रधानमंत्री जी, आपके नेतृत्व में जहाँ एक तरफ देश ने गरीब कल्याण के क्षेत्र में एक नए युग को देखा, सामान्य मानवीय के जीवन में परिवर्तन लाने की अनेक योजनाओं के माध्यम से आपने जिस तरह से उनके जीवन स्तर को ऊपर उठाने के लिए काम किया, चाहे वो गरीब को घर देने का विषय हो, हर घर में बिजली पहुंचने का विषय हो, हर घर में गैस का चूल्हा पहुंचने का विषय हो, हर घर तक शौचालय पहुंचने का विषय हो, हर घर तक चिकित्सा की सुविधा का विस्तार होने का विषय हो, हर व्यक्ति को आयुष्मान भारत का कार्ड देकर के परिवार को सुरक्षा चक्र देने का विषय हो, हर गरीब के घर तक पीने का पानी पहुंचाने का विषय हो, गरीब के जीवन में परिवर्तन लाने का और उसे गरीबी की रेखा से बाहर निकालने का आपने సఫలతాపూర్వక్ एक तोहफा देश को दिया है. 19వ శతాబ్దంలో ఈ భూమిపై సంచరించిన సాధువుల్లో శ్రీ రామలింగ స్వామి ఒకరని, ఆయన ఆధ్యాత్మిక బోధనలు నేటికి కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ రామలింగ స్వామి 200వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని వీడియో సందేశమిచ్చారు. వల్లలార్గా పిలువబడే రామలింగ స్వామి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఆయన ఆలోచనలు, ఆదర్శాలతో అనేక సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. Swamiji, also known as Vallalar. It is even more special that this program is being held in Vadalur, a place closely associated with Vallalar. Vallalar is one of our most respected saints. He walked this earth in the 19th century, but his spiritual insights continue to inspire millions of people even today. His impact is global. There are several organizations working on his thoughts and ideals. Friends, when we remember Vallalar, we recall his spirit of care and compassion. He believed in a way of life based on Jeev Karunyam, which is compassion towards fellow human beings. One of his most important contributions was his strong commitment to removing hunger. Nothing pained him more than a human being going to bed on an empty stomach. He believed that sharing food with the hungry is one of the most noble of all acts of kindness. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై కేంద్ర మంత్రితో చర్చించారు. పోలవరం నిధులు త్వరగా విడుదల చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. రేపు విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.
ఇంటింటికి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ క్షేత్రస్థాయిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్తో కలిపి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆరోగ్య రక్షణకు బాధ్యతాయుతమైన విధానాన్ని రూపొందించారన్నారు. ఏదో విధంగా 1, 2, 3 సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉండే ప్రాంతంలో ఒక మంచి క్లినిక్ కట్టుకున్నాం. అది కూడా కేవలం ఈ ప్రాంతంలో ఉండే పేదవాళ్ళ కోసం కట్టిన క్లినిక్ ఇది. ఇలాంటివి మనం ఈ రూరల్ నియోజకవర్గంలో 5 నిర్మించుకున్నాం. పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యం సరిగా లేదో వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు, మందులు అందించే కార్యక్రమం ఇది చాలా సంతోషించదగిన కార్యక్రమం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఈ నెల 8వ తేదీ వరకు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నందం గనిరాజు జంక్షన్ నుండి ఆనం కళాకేంద్రం వరకు విద్యార్థులతో నిర్వహించిన స్పేస్ వాక్కు కమిషనర్ కె దినేష్ కుమార్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. తొలుత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి శ్రీహరికోట ఎస్డీఎస్సీ గ్రూప్ డైరెక్టర్ పి గోపీకృష్ణ షార్, ఎల్ఎస్ఎస్ఎఫ్ జనరల్ మేనేజర్ ఎన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రేపటి నుండి 3 రోజుల పాటు ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించే రాకెట్స్, ఇతర పరికరాలతో కూడిన ఈ ప్రదర్శనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలిసారి రాజమహేంద్రవరంలో ప్రజల మధ్యన ఇస్రో అంతరిక్ష వారోత్సవాలు ఏర్పాటు చేసిందని షార్ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మేము తీసుకొచ్చాం, వాళ్ళకి చక్కటి అవగాహన ఇవ్వడానికి. అంతేకాదు చాలా ప్రోగ్రామ్స్, క్విజ్ ప్రోగ్రామ్స్ అని, ఎగ్జామ్స్ అని, మరి డ్రాయింగ్ కాంపిటీషన్ అని అన్ని మేము కండక్ట్ చేయబోతున్నాం. వరల్డ్ స్పేస్ వీక్ని పురస్కరించుకుంటా మన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఇస్రో వారి ఆధ్వర్యంలో మనం వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ చేయబోతా ఉన్నాము. ఈరోజు స్పేస్ అవేర్నెస్ ర్యాలీ నందం గన్రాజ్ జంక్షన్ నుంచి ఆనం కళా కేంద్రం వరకు ఫ్లాగ్ ఆఫ్ చేసుకుని రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ స్పేస్కి సంబంధించినటువంటి వరల్డ్ స్పేస్ వీక్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆనం కళా కేంద్రంలో చేసుకుంటాము. సో ఇవి బ్యాచెస్ ఆఫ్ ప్రతి 1 అవర్లో ఒక 1000 మంది స్టూడెంట్స్ని, అలాగే రోజుకు 10,000 మందిని స్టూడెంట్స్ని అడ్రస్ చేసే విధంగా ఇస్రో సైంటిస్ట్, ఇస్రో నుంచి వచ్చినటువంటి టీమ్ని దీన్ని ఆర్గనైజ్ అయిపోతూ ఉన్నారు. సో వచ్చినటువంటి స్టూడెంట్స్ తెలుసుకోవడానికి స్మాల్ ఏవీ వీడియో, దాని తర్వాత వాళ్ళకి స్పేస్ మీద అవేర్నెస్ని టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక టెస్ట్ అండ్ కొన్ని ప్రైజెస్, దాంట్లో ముందు వచ్చిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రాకెట్స్లో ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ వాడతారో వాటన్నిటివి కూడా మోడల్స్, లైవ్ మోడల్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్ ఇంటెలెక్చువల్ ఫోరం, సి రాఘవాచారి మీడియా అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వృద్ధుల గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ వాలంటీర్ల ద్వారా వారి ఇంటి వద్దకే పింఛన్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నామన్నారు. సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలను అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనికి జమ చేస్తున్నారన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థను వాడుతున్నారు. అది ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. ఇలా వృద్ధుల్ని గౌరవించుకున్న సమాజం ఒక్క ఆంధ్రప్రదేశ్ సమాజమే, దాంట్లో ఏమీ సందేహం లేదు. అలాగే 2.5 లక్షల కోట్లు వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టినా ₹1 అవినీతి లేకుండా పంపిణీ అయినటువంటి కార్యక్రమాలు కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగాయి ఇంతవరకు. గతంలో మాకు తెలుసు ఎన్నో ప్రతి దాంట్లోనూ కమిషన్లను, ఇంకోటనో, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు. రాజీవ్ గాంధీ గారు ఒకప్పుడు అన్నారు 25 పైసలు మాత్రమే వెళ్తుంది రూపాయి ఖర్చు పెడితే అని. ఆ పరిస్థితి నుంచి రూపాయికి రూపాయి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది.
కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో గన్నవరం మండలంలోని జెడ్పీహెచ్ బాలికల పాఠశాలలో నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి సేకరించిన కళాశాల నుండి తెచ్చిన మట్టిని ఒకే కలశంలో కలిపి ఆ కలశానికి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారి ఎస్ రాము మాట్లాడుతూ అమృత కలశ యాత్రను మండల స్థాయి నుండి జాతీయ స్థాయికి పంపనున్నట్లు చెప్పారు. కలశయాత్ర అనేది నిర్వహిస్తున్నాం. ఈ కలశయాత్ర అనేది ఏంటంటే ప్రతి విలేజ్ నుండి ప్రతి డోర్ టు డోర్ అనేది మనం ఈ కార్యక్రమం అనేది జరుపుకుంటున్నాం. ఫేజ్ 1 ఫేజ్ 2 ఇట్లా కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జడ్పీఎస్ స్కూల్ గన్నవరంలో ఈ గర్ల్స్ స్కూల్లో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ బ్యాంకులకు దీటుగా డీసీసీ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఉత్తమ సేవలను అందిస్తూ జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన బ్యాంకుగా ఎన్నికైందని ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం గణనీయమైందన్నారు. ప్రొద్దుటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకు తరపున 2021-22 సంవత్సరానికి గాను ఆప్కాబ్ కడప, కృష్ణా జిల్లాలోని డీసీసీ బ్యాంకులు అత్యుత్తమ బ్యాంకులుగా ఎన్నికైనట్లు చెప్పారు. రైతులు అధిక వడ్డీకి రుణాలు తెచ్చుకొని నష్టపోకుండా తక్కువ వడ్డీకి డీసీసీబీలు రుణాలు అందిస్తున్నాయన్నారు. బ్యాంక్స్ తరఫున ఆప్కాబ్కి మరియు కృష్ణా డీసీసీబీ అండ్ కడప డీసీసీబీకి అవార్డ్స్ తీసుకురావడం జరిగింది. 2020-21 గాను ఆప్కాబ్కి సెకండ్ ప్రైజ్ అండ్ 2021-22 గాను ఫస్ట్ ప్రైజ్ వచ్చాయి. అలాగే 2020-21 గాను కృష్ణా డీసీసీబీకి ఫస్ట్ ప్రైజ్, 21-22 గాను కడప డీసీసీబీకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల కాంపౌండింగ్ ఆర్చరీ టీం విభాగంలో భారత ఆర్చర్లు వన్నెం జ్యోతి సురేఖ, అతిథి స్వామి, పర్నీత్ కౌర్ బంగారు పతకాన్ని సాధించిన ఆర్చర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అసాధారణ నైపుణ్యం, అంకిత భావం ఈ విజయానికి నిదర్శనమని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఏషియన్ గేమ్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందన తెలిపారు. ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన విజయ్ సురేఖ, పర్నీత్ కౌర్, అతిథి గోపీచంద్ స్వామిలకు శుభాకాంక్షలు తెలిపారు. వారి అద్భుతమైన ఆట తీరుతో స్వర్ణ పతకాన్ని సాధించారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏషియన్ గేమ్స్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందన తెలిపారు. ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన విజయ్ సురేఖ, పర్నీత్, అదితి గోపీచంద్ స్వామిలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడకు చెందిన సురేఖ సాధించిన విజయంపై రాష్ట్రమంతా గర్వపడుతోందని, తెలుగువారి కీర్తి రెపరెపలాడుతోందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2023లో ఆర్చరీ కాంపౌండ్ ఉమెన్స్ టీం విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా ఈరోజు జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. వెన్నెం జ్యోతి సురేఖ, అతిథి స్వామి, పర్నీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబుకు 2వ దఫా విధించిన రిమాండ్ గడువు ఈ రోజుతో ముగిసింది. దీంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. దీన్ని పరిగణలోనికి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, ద్రాక్షారామాలలో వైద్య శిబిరాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి కూడా వైద్య పరీక్షలను చేయించుకున్నారు. ప్రజలకు అందిస్తున్న సేవలను మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల ఇంటికే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తోందన్నారు. నిష్ణాతులైన వైద్యుల ద్వారా 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తోందన్నారు. పరీక్షలు ఉండవు, పరీక్ష చేసే యంత్రాలు ఉండవు, వాటితో పాటు రోగి పట్ల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం, అటువంటి మాటలు విన్నాం. కానీ ఈరోజు జబ్బున్న వాడిని జల్లెడి వేసి పట్టడానికి వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి వారికి ఉన్నటువంటి టెస్టులు స్క్రీన్ చేసి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రముఖ వైద్యుల్ని అందరినీ కూడా ఈ క్యాంప్స్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా అంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన సాధ్యం
సాధ్యం అది జగన్కి మాత్రమే సాధ్యమనేటువంటి విధంగా ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మహిళా సాధికారతపై నిర్వహించిన ఉమెన్ కాంక్లేవ్ 2023లో మంత్రి రోజా పాల్గొన్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా మహిళా విశ్వవిద్యాలయం తీర్చిదిద్దుతోందన్నారు. మహిళాభ్యున్నతికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం 33% రిజర్వేషన్లను మహిళల కోసం తీసుకురావడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. అవకాశాల్లో సగం, అన్నింటా సగమని ఇప్పటి వరకు మీరు ఎన్నో మీటింగ్స్లో ఎంతో మంది చెప్పడం వింటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అవకాశాల్లో మనకి సగం ఎవరైతే కల్పిస్తారో ఆ రోజే నిజమైన సమగ్రమైన మహిళా సాధికారతను మనం సాధించిన వాళ్ళం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను నిర్వహించడం జరుగుతోందని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి అన్నారు. అనంతపురం మారుతి నగర్లో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి నగరపాలక సంస్థ మేయర్ వసీంతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష పథకం కింద సెప్టెంబర్ 30వ తేదీ నుండి హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. 15 రోజుల ముందుగానే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న సేవలను వివరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 7 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వర్కర్స్ వీళ్ళంతా కూడా వాలంటీర్స్ అందరూ కూడా సో డోర్ టు డోర్ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ విజిట్ చేసి సో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, సో ప్రభుత్వము ఈ కార్యక్రమం వల్ల వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఇట్ ఈస్ ఎయిమింగ్ యాట్ అనే దాని మీద ముఖ్యంగా కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద సో ఏ సర్వీసెస్ అయితే కవర్ అవుతున్నాయో విస్తృతంగా కూడా ప్రచారం చేస్తూ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా దాని మీద అవగాహన ఉండాలా, అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలా సో దట్ వాళ్ళు ఆసియా క్రీడల్లో ఈరోజు భారత్ మరో 2 స్వర్ణాలను సాధించడంతో పతకాల సంఖ్య 83కి చేరుకుంది. ఆర్చరీ మహిళల టీం కాంపౌండింగ్ ఈవెంట్లో భారతదేశానికి చెందిన పర్నీత్ కౌర్, అతిథి గోపీచంద్ స్వామి, జ్యోతి సురేఖ వెన్నం చైనా తైపిని ఓడించి స్వర్ణం సాధించారు. భారత స్క్వాష్ ద్వయం దీపికా పల్లికిలా, హరీందర్ పాల్ సింగ్ సంధు మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో మలేషియాను ఓడించి స్వర్ణాన్ని దక్కించుకున్నారు. దీంతో భారత్ 20 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్యాలతో మొత్తం 83 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడలు 2022లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. పురుషుల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన మహ్మద్ అనాస్ యాహియా, అమ్మోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేష్ రమేష్లకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో జావ్లిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాను అభినందించారు. ఈ అద్భుతమైన విజయం వెనుక అంకిత భావం, సంవత్సరాల శిక్షణ ఫలితమని పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో పురుషుల 5000 మీటర్ల ఈవెంట్లో రజత పథకం సాధించిన అవినాష్ను, మహిళల 800 మీటర్ల ఈవెంట్లో రజత పథకానికి హెర్మిలన్ బెయిన్స్ను కూడా ప్రధాని అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలు పంపాలని ప్రధాని కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.myGov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పర్యటించిన ప్రధానమంత్రి 12,006 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్ర మోదీ.
రాజస్థాన్లోనూ పర్యటించిన ప్రధానమంత్రి జోధ్పూర్లో 5,900 కోట్ల రూపాయల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్ర మోదీ. కొత్త ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. ఆసియా క్రీడల్లో కొనసాగుతున్న భారత్ అథ్లెట్ల హవా. ఆర్చరీ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విజే సురేఖ, పరిణీత్ కౌర్, అతిథి గోపీచంద్ స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.